ఇప్పుడు రాబోయే వాగ్దానము, ఇవ్వబోయే వాగ్దానాలు ఆల్రెడీ నెరవేర్చబడ్డాయన్న విశ్వాసాన్ని నువ్వు ఏం చేయాలి? అనుభవించాలి. చాలాసార్లు వచ్చిన సమస్య ఏంటంటే, ఒక మాట గమనించాను, వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ముందే నెరవేర్చబడ్డాయి. అవును, ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ జరిగిపోయినాయి. మరి మీరు వచ్చి మాకు కనపడతాయి కదా బ్రదర్ మాకని. దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అది ఇటర్నిటీ పాస్ట్, ఇటర్నిటీ ఫ్యూచర్లో, నిత్యత్వం అనే కాలమానములో, ఆత్మ ప్రపంచంలో ఆల్రెడీ ఏమైందండి? జరిగిపోయింది. దీన్ని మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బిల్డింగ్ కట్టడానికి ఫస్ట్ మాస్టర్ ప్లాన్ ఎక్కడ వస్తుందండి? మైండ్లో రావాలి కదా. దాన్ని మనం ఏమంటాం అంటే మెంటల్ ఇమేజ్ అంట, బ్లూ ప్రింట్ అంట. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ మైండ్లో ఫామ్ అవుతేనే భౌతికంగా ఏం చేస్తాం? ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏ రోజైతే దేవుడు అనాదికాల సంకల్పము చెప్పున జగత్తుకు పునాది వేశాడో, ద ఇటర్నిటీ పాస్ట్లో ఆల్రెడీ నీ గురించి దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళికల నిమిత్తమై ఈ వాగ్దానాల ముందే దేవుడు ఏం చేశాడు? ఆ బ్లూ ప్రింట్లో తన ఆలోచనల ముందే దేవుడు కలిగి ఉన్నాడు. నిత్యమత్వ కాలంలో ఆల్రెడీ వాగ్దానాలు ఏమైనాయండి? నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు అది భౌతిక రూపం దాల్చాలంతే. ఈ సత్యం తెలుసుకుంటే నీకు ఎంత ధైర్యం వస్తుంది తెలుసా? నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏమైనా సరే భూమి ఆకాశము గతించిపోయినా సరే ఆయన మాటలు ఒక్క మాట కూడా తప్పిపోదు. ఈ విశ్వాసం నీకు ఉంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా నిన్ను కదల్చలేరండి.